భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ 3వ వార్డులో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వార్డు అభివృద్ధియే లక్ష్యంగా 3వ వార్డు కౌన్సిలర్ పరమేశ్ యాదవ్ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఆగస్టు 5 నుండి 9 వరకు నిర్వహణలో భాగంగా 5, 6వ తేదీలలో పట్టణాల్లో పారిశుద్ధ కార్మికులు, అధికారులు, మహిళా సంఘాలు, యువత అందరితో కలిసి అంగన్వాడీ సెంటర్లు, బస్టాండ్లు, హెల్త్ సెంటర్లు తదితర ప్రదేశాలలో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, ఇంటింటికి తడిపొడి చెత్తను వేరు చేసే విధానం మరియు మన ఊరిని మనం ఎలా పరిశుభ్రంగా ఉంచుకోవాలో ర్యాలీల ద్వారా నిర్వహించి పారిశుద్ధ్యం, తడి చెత్త, పొడి చెత్త సేకరణ, రోడ్డు కాలువల పరిశుభ్రమైన కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కోసం సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మున్సిపల్ 3వ వార్డు స్పెషల్ ఆఫీసర్, మున్సిపల్ జూనియర్ అసిస్టెంట్ రమేష్, ఆర్పి అనురాధ, జవాన్ రవి, కార్మికులు కుమార్, లక్ష్మి, స్వరూప, లక్ష్మి, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇందులోనే ఇంత చిన్న అనుకుంటాం కానీ ఇందులోనే దోమలు పెరుగుతూ ఉంటాయి. అందులో గుడ్లు పెడితే లార్వాలు అయ్యి అందులోనే దోమ పిల్లలు తయారవుతాయి. తర్వాత అవి వచ్చి మనల్ని కుడతాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ 3వ వార్డుకి స్పెషల్ ఆఫీసర్గా నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 5వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు 5 రోజులు పచ్చదనం ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతి వార్డుకి స్పెషల్ ఆఫీసరు, అంగన్వాడీ టీచర్స్, ఆర్పీలు, ఏఎన్ఎంలు, ఇంకా మిగిలిన వార్డుని, అలాగే శానిటైజేషన్ పరంగా మున్సిపల్ వర్కర్లని కేటాయించారు. ఈ 5 రోజులు స్పెషల్ డ్రైవ్ చేసుకుంటూ వార్డులో ఉన్న సమస్యలను గుర్తించుకుంటూ ప్రతిరోజు మొబిలైజేషన్ ప్రజలందరినీ పచ్చదనం గురించి చెప్పుకుంటూ ఈ సీజనల్ జ్వరాలు ఏ విధంగా వస్తుంది, తడి చెత్త, పొడి చెత్త డివైడ్ చేయడం, అలాగే ఈ డ్రైనేజ్ కాలువలు, ఇంకుడు గుంటలు, మళ్ళీ మరుగుదొడ్లు వ్యక్తిగతంగా లేని వాళ్ళను ఐడెంటిఫై చేసి మేము ఎప్పటికప్పుడు మా ఆఫీస్లో నివేదిక ఇస్తున్నాము. ఈరోజు 3వ రోజులో భాగంగా ఈరోజు డ్రైనేజీలు ఉన్న వాటిని ఎక్కడైతే చెత్త పెరిగిపోయినాయో అవన్నీ క్లీన్ చేసుకుంటూ మా మున్సిపల్ సిబ్బంది ద్వారా, అలాగే వార్డులో ఉన్న ప్రజల ద్వారా మొత్తం క్లీన్ చేసుకున్నాము. ఈ 5 రోజులతో పాటు మిగిలిన ఈ సీజనల్ మొత్తం వార్డులో ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేసుకుంటూ ప్రజల్ని చైతన్యపరుచుకుంటూ, అంటే శుభ్రంగా ఉండాలి, జ్వరాలు అవి రాకుండా జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళను తెలియజేస్తున్నాము. మొక్కలైతే మంచిగా నాటిన చాలా సంతోషము. ఈ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటే మనకి దోమలు పెరిగాయి, డబ్బులు కూడా రావు. అలాగే ఈ వర్షం పడుతుంది కాబట్టి ఈ ఇనుప తీగలు ఏమన్నా గండంలాగా కట్టినప్పుడు మీరు జాగ్రత్త వహించండి. ఎందుకంటే దాన్ని మీరు బట్టలు ఆడేటప్పుడు సమస్యలు జరుగుతుంది. తీసుకొని వర్షాకాలం దోమలు బుద్ధి ఉండకుండా అల్లైతే కొంచెం జాగ్రత్తగా తీసుకొని సంతోషంగా మీరే చూసినా ఎవరు చెప్పలేదు, నేనే చూసినాను. చిన్నప్పుడు మొత్తం కట్టే ఉన్నది. వాళ్ళు చేసిన లక్ష్యం నమస్కారం అండి. 3వ వార్డు కొత్తగూడెం మున్సిపాలిటీ కౌన్సిలర్ పరమేశ్ యాదవ్ని. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకున్నటువంటి స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమము 5వ తారీఖు నుంచి 9వ తారీఖు 5 రోజులకు తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మేము ఈరోజు 3వ రోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాము. మొదటి రోజు ఏరియాలో ఉన్నటువంటి ఎక్కడైతే చెత్త కుప్పలు ఉన్నాయో వాటిని శుభ్రం చేసుకొని డంపింగ్ యార్డుకు తరలించడం జరిగింది. అలాగే 2వ రోజు ఎక్కడెక్కడ రోడ్లకి గుంటలు ఉన్నాయో చూసుకొని నీళ్లు నిలువున్న చోట అక్కడ మట్టిని నింపడం జరిగింది. ఇంకా కొన్ని ఏరియాలలో ఇంకా నిరంతర ప్రక్రియగా వాటిని కూడా పూర్తి చేసుకుంటూ వస్తాము.
అలాగే 300 గజాల స్థలం ఉండి ఇంటి ఆవరణలో స్థలం ఉన్నటువంటి వారికి ఇంకుడు గుంటలు పెట్టుకోవాలి. భూమిలో నీటి నిల్వలు పెరగాలంటే ఖచ్చితంగా ప్రతి ఇంటిలో కూడా ఇంకుడు గుంటలు పెట్టుకోవాలని చెప్పి ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అలాగే ఈరోజు 3వ రోజు డ్రైన్లలో ఎక్కడైతే షిల్టు ఉండి నీళ్లు నిల్వ ఉన్నాయి అలాంటి షిల్టును తొలగిస్తూ శుభ్రం చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతిరోజు కూడా మా ఆర్పీలు కానివ్వండి, స్పెషల్ ఆఫీసర్స్, మా జవాన్లు వీళ్ళు ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రతి ఇంట్లో కూడా పరిసరాల పరిశుభ్రత ఎట్లాగా చేసుకోవాలి, మనం స్వచ్ఛదనం పచ్చదనం కోసం ప్రతి ఇంటిలో కూడా శుభ్రత పాటించుకోవాలి, చక్కగా ఒక 5 మొక్కలు నాటుకోవాలి, పచ్చదనం ఉంటేనే ప్రకృతి బాగుంటుంది, మనకు ఆహ్లాదకరంగా ఉంటుందని చెప్పేసి అవగాహన కల్పిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మేము దిగ్విజయంగా చేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మా యొక్క రాష్ట్ర ప్రభుత్వ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా యొక్క జిల్లా మంత్రి పొంగులేటి సీనన్న గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలంగాణ, జై రేవంత్ రెడ్డి అన్న, జై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, జై కొత్తగూడెం మున్సిపాలిటీ.